అబ్బాబా ఆహా బాగుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అయితే మన ఎగ్గుతో వెరైటీ కోసం ఆనియన్స్ ఇలా పొట్టు తీసుకొని ఇలాగా మరీ చిన్నగా కాకోకుండా మరీ పెద్దగా కాకోకుండా ఇలా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మీడియం సైజ్ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చీలు ఒక 15 వేసుకుని నేనైతే, మీరు కారంకు సరిపోయినట్టు మీరు వేసుకోండి. మూత పెట్టి ఉంచుకొని మిక్సీకి వేసుకొని గ్రైండింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయల పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. దాంతోపాటు సాల్ట్, మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. కాసేపు ఉడకనివ్వాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్స్ అన్ని పగలగొట్టుకున్నాక మొత్తం కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మంచిగా ఎగ్గు ఆనియన్ మిక్సింగ్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. చూసినారు కదా, టేస్ట్ అయితే మస్తు ఉంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా చేసినా కానీ మీకు చూపించలేదు, వీడియోలో చూపించలేదు అంతే. టేస్ట్ అయితే మంచిగా ఉంది, మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకోండి. మసాలాలు ఏమీ కలుపుకోకుండా ఓన్లీ ఎగ్గు, పచ్చిమిర్చి, ఆనియన్ మూడింటితోటి మంచి టేస్టీగా మంచిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయకపోతే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.